అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. కఫాలా వ్యవస్థను రద్దు చేసింది. సౌదీ నిర్ణయంతో వలస కార్మికులకు భారీ ఊరట కలిగినట్టే. అరబిక్ భాషలో కఫాలా అంటే స్పాన్సర్షిప్. వలస కార్మికులపై యజమానికి హక్కులు కల్పిస్తూ 75 ఏళ్ల కిందట కఫాలా వ్యవస్థను తీసుకొచ్చింది సౌదీ అరేబియా. దీన్ని అడ్డు పెట్టుకుని పని కోసం వచ్చిన వారిని చిత్రహింసలు పెడుతూ వచ్చారు. సౌదీ యజమానులు కాఫలాపై కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కఫాలాను రద్దు చేయాలని సౌదీపై భారత్ సహా చాలా దేశాలు ఒత్తిడి తెచ్చాయి. దాంతో ఎట్టకేలకు కఫాలాను రద్దు చేసింది సౌదీ అరేబియా. యజమానులు పెట్టే బాధల నుంచి వేల మంది కార్మికులు విముక్తి లభించింది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందుబాటులో ఉన్నారు. మనకి అశోక్, చూస్తున్నాం కఫాలా వ్యవస్థ గురించి అసలు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి మెయిన్గా చెప్పాలంటే? అరేబియా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. సో ప్రస్తుతానికి సౌదీ తీసుకుంది కాబట్టి మిగిలిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యుఏఈ అంటే దుబాయ్ కావచ్చు, అబుదాబి కావచ్చు, షార్జా కావచ్చు, ఇలాంటి దేశాలు కూడా ఈ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇది ఒక సంచలనం. నిజం చెప్పాలంటే పర్టికులర్గా భారత్ లాంటి దేశం నుంచి పొట్టకూటి కోసం, ఉపాధి కోసం, లేకపోతే కుటుంబ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో అక్కడెక్కడో వేరే దేశం, ఊరు కాని ఊరు, దేశం కాని దేశానికి వెళ్ళిన భారతీయులకు పర్టికులర్గా ఇది ఒక చాలా పెద్ద రిలాక్సేషన్ అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అటు గోదావరి జిల్లాల నుంచి కావచ్చు, ఇటు కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి కావచ్చు, ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ఈ విధంగా పొట్టకూటి కోసం వేరే దేశాలకు వెళ్తున్నారు. పర్టికులర్గా సౌదీ అరేబియాకి వెళ్తూ ఉన్నారు, దుబాయ్ వెళ్తూ ఉన్నారు, అట్లాగే ఖతార్ వెళ్తూ ఉన్నారు, కువైట్ వెళ్తూ ఉన్నారు. సో ఇప్పటికీ కూడా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణలో కూడా ఒక పదం చెప్తూ ఉంటారు, ముంబై, లేకపోతే ముంబై, బొగ్గుబాయి లేదా దుబాయ్ అంటూ ఒక నానుడు కూడా ఉంటుంది. సో అంటే ఇక్కడ కష్టాలతో ప్రజలందరూ కూడా సమస్యలు తీరుతాయని ఇలాంటి కంట్రీస్కి వెళ్ళి అక్కడ అరబ్ షేకుల దగ్గర నరకం అనిపిస్తూ ఉంటారు. ఇందులో కఫాలా అనేది ఎందుకు ఈ సిస్టమ్ వచ్చింది అంటే, కఫాలా అంటే అరబిక్ భాషలో స్పాన్సర్షిప్ అంటారంట. స్పాన్సర్షిప్ అంటే వాళ్ళ ఇంట్లో పని కోసమో, లేకపోతే వాళ్ళ కంపెనీలో పని కోసమో, లేకపోతే వాళ్ళ పెట్రోల్ బావికి సంబంధించిన పని కోసమో ఎవరినైనా వేరే దేశాల నుంచి లేబర్ని, కార్మికుల్ని కనుక ఆ దేశానికి రప్పించుకుంటే ఆ వ్యక్తి మీద ఎవరినైతే తీసుకొచ్చారో ఆ వ్యక్తి మీద తీసుకొచ్చిన వ్యక్తికి ఉండే హక్కుల్ని వివరించేదాన్ని కఫాలా అంటారంట. 1950స్లో గల్ఫ్ దేశాల్లో అక్కడ చమురుని ఐడెంటిఫై చేసినప్పుడు, అంటే ఆయిల్ని, పెట్రోలియంని ఐడెంటిఫై చేసినప్పుడు తక్కువ జీతాలకు పనిచేసే కార్మికులను వేరే దేశాలందరినీ కూడా తీసుకొచ్చే కల్చర్ స్టార్ట్ అయింది. అప్పట్లోనే ఈ సిస్టమ్ని, కఫాలా అనే సిస్టమ్ని తీసుకొచ్చారు. అది రాను రాను ఏమైపోయింది అంటే, ఒక అగ్రిమెంట్ రాయించుకోవటం, రాగానే ఆ దేశానికి రాగానే ఈ వ్యక్తి దగ్గర నుంచి పాస్పోర్ట్ లాక్కోవటం, ఇక అప్పటి నుంచి బానిసత్వం అంటే అత్యంత దారుణమైన ఒక బాండింగ్ లేబర్. అగ్రిమెంట్లో ఉన్న ప్రకారం అతను చెప్పే వరకు, లేకపోతే అతను ఇచ్చిన అడ్వాన్స్ అప్పు తీరే వరకు అతనికి కట్టుబానిసత్వం చేయాల్సిందే, వెట్టి చాకరీ చేయాల్సిందే. ఇలా చేయలేక ఎంతోమంది బాధితులు, పర్టికులర్గా భారతదేశం నుంచి వెళ్ళిన ఎంతోమంది బాధితులు అక్కడ ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక, పర్టికులర్గా మహిళల విషయంలో అయితే లైంగిక వేధింపులు, ప్రతిసారి కూడా వాళ్ళని ఒక సెక్స్ వర్కర్స్ కింద మార్చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అరబ్ షేకుల చేతుల్లో నలిగిపోయి ఆ నరకం అనుభవించలేక ఎంతోమంది బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకెంతోమంది కుర్రవాళ్ళు అక్కడికి వెళ్ళే ముందు ఊహించుకున్నది వేరు, దూరపు కొండలు నునుపన్నట్టుగా వెళ్ళే ముందు అంతా బాగున్నట్టు అనిపిస్తుంది. కానీ వన్స్ అక్కడ దిగిన తర్వాత ఆ నరకం ఏంటో తెలుస్తుంది. అక్కడ అరబ్ షేకులు మన వాళ్ళ పట్ల బిహేవ్ చేసే తీరు కావచ్చు, అక్కడ పని చేయించే తీరు కావచ్చు, వాళ్ళకి ఇచ్చే ఇల్లు కావచ్చు, పెట్టే ఆహారం కావచ్చు, ఇలాంటి బతకలేక వాళ్ళు అక్కడికక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రీసెంట్గా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంతోమంది ఈ విధంగా వేరే దేశాలకు వెళ్ళి అక్కడ నరకం అనుభవించలేక, దుబాయ్ షేకులు ఆ ఎడారుల్లో పనిచేయలేక, ఒంటరి జీవితం అనుభవించలేక వాళ్ళు మమ్మల్ని ఇండియాకి ఎలా అయినా తీసుకురమ్మని మొరపెట్టుకుంటూ అనేక రకాల వీడియోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో ప్రతిదానికి కూడా రియాక్ట్ అయ్యి వాళ్ళని ఇమ్మీడియట్గా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామందిని తీసుకొచ్చారు కూడా. అంటే ఇప్పటికీ కూడా ఆ నరకం కొనసాగుతూనే వస్తుంది. ఇప్పుడు సౌదీ అరేబియా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల, అంటే ఈ కఫాలా సిస్టమ్, ఈ బానిసత్వాన్ని రద్దు చేయటం వల్ల ఇలాంటి వాళ్ళందరికీ కూడా విముక్తి దొరికినట్టే. ఒకవేళ వీళ్ళు ఆ నరకం అనుభవించలేక పారిపోయే ప్రయత్నం చేసి ఎయిర్పోర్ట్కి వచ్చినా ఎయిర్పోర్ట్లో వాళ్ళని ఆపేస్తారు. ఎందుకంటే నీ దగ్గర పాస్పోర్ట్ ఏదైనా అడుగుతారు.
పాస్పోర్ట్ ఎవరి దగ్గర ఉంటుందంటే యజమాని దగ్గర ఉంటుంది. యజమానిని పిలిపిస్తారు. యజమాని పిలిపించిన తర్వాత యజమాని ఏమైనా ఇస్తాడంటే ఇవ్వడు. ఇతన్ని కొట్టుకుంటూ పోలీసుల ముందే తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఆ నరకంలోనే ఉంచుతాడు. ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. ఇకపైన అలాంటి బానిసత్వం ఉండదు, అలాంటి కఫాలా సిస్టమ్ ఉండదు. పాస్పోర్ట్లు లాక్కోటాలు లేకపోతే వాళ్ళని చచ్చే వరకు ఇక్కడే పనిచేయాలంటాలు ఉండవు. నచ్చినంతకాలం పనిచేస్తారు, నచ్చకపోతే తిరిగి వెనక్కి వచ్చేసే విధంగా ఈ సిస్టమ్ని ప్రస్తుతం తీసుకొచ్చారు. ఇక్కడ అసలు దారుణం ఏంటంటే ఒక్క సౌదీ అరేబియాలో అరబ్ షేకుల దగ్గర పనికి వెళ్తే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారు అనేది మన వాళ్ళందరూ అంచనా. సో ఇస్తారు కూడా, కొంత పేమెంట్ అయితే ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళు వినియోగించే దినార్ల విలువ మన ఇండియన్ రూపీ కంటే కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గానే ఎక్కువ డబ్బులు వస్తాయి, కష్టాలు తీరుతాయనే ఉద్దేశంతో వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళిన వాళ్ళల్లో 1,34,00,000 మంది వలస కార్మికులు ఒక్క సౌదీ అరేబియాలో ఉన్నారంట. దానిలో దాదాపు 40% అంటే ఆ దేశ జనాభాలో 40% ఓన్లీ బయట దేశాల నుంచి వచ్చిన ఈ వలస కార్మికులే 40% మంది ఉన్నారు. సో వీళ్ళకి అక్కడ ఎలాంటి హక్కులు ఉండవు. చేయాల్సిందంతా కూడా కట్టు బానిసత్వం తప్ప ఇంకోటి ఏముండదు. వీళ్ళలో ఎవరంటే తాపీ పనికి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం వెళ్ళిన వాళ్ళు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఇంట్లో పని మనుషులు కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, ఇట్లా రకరకాల కేటగిరీ అంటే 4th క్లాస్ ఎంప్లాయీస్ మొత్తం కూడా ఈ నరకం అనుభవిస్తూ ఉన్నారు. పర్టికులర్గా వీళ్ళలో ఇండియా నుంచే ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ వెళ్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి మరింత ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ కేరళ నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. వీరితో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, నేపాల్, ఇథియోపియా నుంచి కూడా ఎక్కువ మంది వలస వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ కఫాలా వ్యవస్థ కంప్లీట్గా ఇప్పుడు రద్దు చేయటం వల్ల ఈ ఎంటైర్ కంట్రీస్ అన్నిటికీ కూడా రిలాక్సేషన్ దొరికినట్టే. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి ఉపాధి విషయంలో ఇకపైన ఇబ్బంది ఉండకపోవచ్చు. రెండోది యూఏఈ అంటే దుబాయ్. ఇప్పుడు పర్టికులర్గా దేశం ప్రపంచం అంతా డిస్కషన్ జరుగుతున్నది దుబాయ్ గురించి. విదేశీ పెట్టుబడులు ఎక్కువ ఆహ్వానిస్తున్నది కూడా అక్కడ ఇన్వెస్ట్ చేయమని ఆహ్వానిస్తున్న దుబాయ్లో కూడా ప్రస్తుతం కఫాలా సిస్టమ్ అమల్లో ఉంది. నెక్స్ట్ కువైట్, మన వాళ్ళు ఎక్కువ మంది కువైట్కి వలస వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ బహ్రెయిన్ వెళ్తూ ఉంటారు, ఓమన్ వెళ్తూ ఉంటారు. సో ఈ కంట్రీస్లో మాత్రం ఇంకా ఈ కఫాలా సిస్టమ్ అమల్లో ఉంది. అంటే ఈ స్పాన్సర్షిప్ వ్యవస్థ, ఈ పాస్పోర్ట్లు లాక్కుని బానిసత్వం చేయించే వ్యవస్థ ఈ కంట్రీస్లో కొనసాగుతుంది. ఇప్పుడు సౌదీ రాజు ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇదే నిర్ణయాన్ని బహుశా పక్క కంట్రీస్ అయిన ఇవి ఏదైతే యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఓమన్ లాంటి ఈ కంట్రీస్ కూడా వీటిని ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా చాలా పెద్ద ఎత్తున రిలాక్సేషన్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఇది రద్దు చేశారు అంటే ఈ కఫాలా సిస్టమ్ అంటే దీన్ని సడన్ గా ఎందుకు రద్దు చేసినట్టు, అంటే దీని వెనకాల ఏదైనా బలమైన కారణాలు ఉన్నాయనుకోవచ్చా సౌదీకి సంబంధించి? ఎస్, ఇప్పుడు ప్రపంచంలో అతి వేగంగా డెవలప్ అవుతున్న కంట్రీస్లో ఈ అరబ్ కంట్రీసే ఎక్కువగా ఉన్నాయి. పర్టికులర్గా దుబాయ్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఈ ఖతార్ లాంటి ఈ కంట్రీస్ అన్నీ కూడా విపరీతంగా డెవలప్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఒకప్పటికంటే కూడా ఇప్పుడు అక్కడ బతకడానికి కావాల్సిన వనరులన్నీ కూడా సమకూర్చడంతో పాటు రిలాక్సేషన్స్ ఇచ్చారు. ఒకప్పటి మాదిరిగా హింస అది లేకపోవడం వల్ల ఎవరైనా వెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టే స్వేచ్ఛని ఇచ్చారు. అందుకని ఇప్పుడు దుబాయ్ లాంటి కంట్రీస్కి భారతదేశం నుంచి ప్రతి ఏటా కొన్ని వేల మంది గోల్డెన్ వీసా తీసుకుని అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతూ ఉన్నారు, అక్కడ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి హైదరాబాద్ లాంటి చోట వచ్చి ఎక్స్పో పెడుతూ ఉన్నారు. అంటే మా దుబాయ్లో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనండి, స్థలం కొనండి, వ్యాపారం చేయండి, పెట్టుబడులు పెట్టండి అని వాళ్ళు వ్యాపారస్తులు వచ్చి హైదరాబాద్ లాంటి చోట ఎక్స్పో కండక్ట్ చేస్తున్నారు. అంటే అక్కడ బిజినెస్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఇదే క్రమంలో వాళ్ళతో పోటీ పడేందుకు అరబ్ కంట్రీస్ అంటే మిగిలిన ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా దుబాయ్ మాదిరిగా ఇలాగే ఎదగాలని ఆశిస్తూ ఉన్నాయి. పర్టికులర్గా ఈ అరబ్ కంట్రీస్ ఏదైతే ఈ పర్టికులర్ మనం డిస్కస్ చేస్తున్న ఈ కంట్రీస్ అన్నీ కూడా పెట్రోలియం ప్రొడక్ట్స్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే అక్కడ సహజంగా దొరికే ముడి చమురు ఏదైతే ఉందో ముడి చమురుని ప్రపంచ దేశాలకు అమ్మటం ద్వారా వాళ్ళ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. అయితే ఇక ఎప్పటికీ ఆ ముడి చమురు మీదే డిపెండ్ అవ్వకుండా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా మన దేశాలను ఇంకా బాగా డెవలప్ చేయాలి, ఇక్కడికి వేరే దేశాల ప్రజలు కూడా వచ్చి ఇది ఒక సెక్యూర్డ్ కంట్రీ కింద భావించి ఇక్కడ పెట్టుబడి పెట్టి అవసరమైతే ఇక్కడ నివాసం ఉండాలి అని ఈ కంట్రీస్ అన్ని పోటీ పడుతున్నాయి. పర్టికులర్గా ఇప్పుడు దుబాయ్లో భారతదేశంలో ఉన్న చాలామంది గోల్డెన్ వీసా తీసుకుని వాళ్ళ ఫ్యామిలీస్ని దుబాయ్లో పెట్టి ఉంచుతున్నారు. ఎందుకంటే హై సెక్యూర్డ్ లా అండ్ ఆర్డర్ చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎవరు తప్పులు పని చేసినా తాట తీసేస్తారు, అవసరమైతే నడి రోడ్డు మీద ఉరి తీసే కఠినమైన శిక్షలు అక్కడ అమలు చేస్తారు. అక్కడ ఆడవాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎక్కడ దొంగతనాలు ఉండవు, మోసాలు ఉండవు, ఏ తప్పుడు పని చేసినా కూడా వాళ్ళని ఇమ్మీడియట్గా శిక్ష అమలు చేస్తారు. కాబట్టి అక్కడ సెక్యూర్డ్ జోన్ అన్న ఉద్దేశంతో చాలామంది భారతీయులు వారి కుటుంబ సభ్యులు దుబాయ్లో ఉంచి అక్కడ ఫ్లాట్ కొని పిల్లల్ని కూడా అక్కడే చదివిస్తున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది, ఈ కారణాలతో చదివిస్తున్నారు. అందువల్ల దుబాయ్ శరవేగంగా ఎదుగుతోంది. సో దుబాయ్తో పోటీ పడుతూ ఇప్పుడు సౌదీ లాంటి కంట్రీస్ కూడా ఆ దిశలో బాటలో పయనిస్తున్నాయి. అంటే కేవలం పెట్రోలియం సేల్స్ మీద డిపెండ్ కాకుండా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా డెవలప్మెంట్ కావాలి అని వాళ్ళు విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా పర్టికులర్గా
సౌదీ యువరాజు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆయన ఒక 2030 విజన్, గతంలో చంద్రబాబు నాయుడు 2020 అని విజన్ అని ఉండేది, అట్లాగే అక్కడ సౌదీ రాజు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ 2030 విజన్ అని ఒకటి క్లియర్ చేశారు. ఆ విజన్ డాక్యుమెంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ కఫాలా వ్యవస్థను రద్దు చేయటం. అలా రద్దు చేస్తే వేరే దేశాల నుంచి ఇక్కడ బతకడానికి వచ్చే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళు భయపడరు. ఈ భయం వల్లే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి జనం భయపడుతున్నారు. అరబ్ షేక్లు అనగానే ఏదో క్రూర మృగాలు లాంటి వాళ్ళు అన్న భావన ప్రపంచ దేశాల్లో ఉంది. ఆ ముద్ర పోవాలి అంటే ఈ రిలాక్సేషన్ ఇవ్వాలని ఈ సంచలనమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇప్పుడు మిగిలిన దేశాలు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాయని అక్కడ పనిచేస్తున్న వలస కార్మికులు, పర్టికులర్గా భారతీయులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి అశోక్ ఇదొక వలసదారుల హక్కులు కావచ్చు సంక్షేమంలో ఇదొక చారిత్రక ముందడుగు అని భావించవచ్చా మనం? ఎస్, ఖచ్చితంగా అందరికీ రిలాక్సేషన్. ఎందుకంటే ఇప్పుడు దుబాయ్కో లేకపోతే కువైట్కో ఖతార్ బహ్రెయిన్కో ఇలా ఉపాధి కోసం ఉద్యోగం కోసం వెళ్ళే వాళ్ళని ఆపటం ఎవరి తరం కూడా కాదు. ఎందుకంటే అక్కడ అవునన్నా కాదన్నా మన దగ్గర కంటే కూడా ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. అలా వాళ్ళ ప్రతి ఫ్యామిలీకి కూడా ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఎన్నెన్నో ఆర్థిక సమస్యలు ఉంటాయి. సో ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే ఇక్కడ దొరికే 10,000 20,000 జీతం కంటే కూడా అక్కడికి వెళ్తే ఎక్కువ జీతం వస్తుంది. ఒక 4-5 ఏళ్ళు పనిచేస్తే ఆ డబ్బులు వెనకేసుకుని కనీసం ఇక్కడికి వస్తే అప్పులన్నీ తీర్చేసుకోవచ్చు, కనీసం ఫ్యామిలీని ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్ళచ్చు అన్న ఆశతో చాలామంది ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉన్నారు. గతంలో ఈ వలసలు చాలా ఎక్కువ మంది ఉండేవి. ఆ తర్వాత ఏదైతే అరబ్ షేకుల ఆ నియంతృత్వం వల్ల వాళ్ళు ఇవి పెట్టే టార్చర్ వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా కొంతమంది వలసలు ఆగాయి, అయినా కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఇలా వెళ్తున్న సందర్భంలో వాళ్ళని ఆపటం ఏ ప్రభుత్వాలు కూడా సాధ్యం కావటంలా. ఎందుకంటే మీకు అక్కడ వచ్చే జీతం మేము ఇక్కడ ఇప్పిస్తామని కానీ లేకపోతే అంత ఆదాయం మీకు సమకూరుస్తామని ఏ ప్రభుత్వాలు హామీ ఇవ్వలేవు, అది సాధ్యం కాదు కూడా. అందువల్ల ప్రతి సంవత్సరం ఇప్పటికీ వెళ్తూనే ఉన్నారు అన్ని కంట్రీస్కి. అలా వెళ్తున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సౌదీ రాజు తీసుకున్న ఈ డెసిషన్ అనేది నిజంగా చాలా మంచి డెసిషన్. రేపు పొద్దున కనుక వాళ్ళకి అక్కడ ఉద్యోగం నచ్చలేదు, పని మనిషిగా పనిచేయడానికి అక్కడికి వెళ్ళారు, ఆ ఇంట్లో యజమాని పెట్టే టార్చర్ భరించలేకపోతే ఇమీడియట్గా వాళ్ళు ఇండియాకి వచ్చేసేయచ్చు. ఎందుకంటే పాస్పోర్ట్ వాళ్ళు లాక్కోరు, వీళ్ళ ప్రాణం వాళ్ళ గుప్పిట్లో ఉండే అవకాశం లేదు కాబట్టి బానిసత్వం చేయాల్సిన అవసరం లేదు, ఇమ్మీడియట్గా అగ్రిమెంట్ రద్దు చేసుకుని వెనక్కి వచ్చేసేయచ్చు. సో ఇది ఒక సంచలనమైన నిర్ణయం. ప్రపంచ దేశాల్లో పర్టికులర్గా భారత్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, నేపాల్ లాంటి ఈ దేశాల నుంచి అక్కడికి వలస వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా యూస్ఫుల్ అనే చెప్పాల్సి ఉంటుంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.